in Pithapuram constituency, Kakinada district, are facing severe hardships. They lament that their villages have no official name and their lives lack basic support. Locals complain of the absence of essential facilities such as electricity, roads and ration supplies, making daily living extremely difficult. All through a water tank exits, untreated bore water is being supplied, leading to health problems among children. People express frustration that the colony has no name or door numbers, making it hard to even state an address. They demand that Deputy CM Pawan Kalyan visit their colony immediately and resolve these issues, stressing the urgent need for proper amenities and accountability. ఒక అంగన్వాడీ లేదండి, రేషన్ ఇచ్చేది లేదండి, ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుందండి. సచివాలయంకి వెళ్ళి చెప్పుకున్నా సరే చేస్తామమ్మా అంటున్నారండి. తర్వాత వాళ్ళు చేసే వరకు కూడా చెప్పలేమండి. మా సమస్యలు తీర్చవలసిందిగా కోరుతున్నామండి. రోడ్డు సమస్య అండి, డ్రైనేజీ లేదండి, నీరు ఒక వచ్చేస్తుందండి, చాలా జ్వరాలు చాలా నీరసంగా ఉంటున్నాయండి. దీనికి ఒక ఎటువంటి పేరు ప్రఖ్యాతులు లేవు. ఎవరికి వెళ్ళి ఏం చెప్పాలన్నా ఇది మాది కాదు అని అంటున్నారు. 4 గ్రామాల వాళ్ళం లోపల ఉంటున్నాం. ఇక్కడ రోడ్డు మార్గం కూడా సరైన మార్గం లేదు. ఎందుకంటే రోడ్డు వేసేయడం జరిగింది కానీ ఒక 10 అడుగుల రోడ్డు వేసారు, మెయిన్ రోడ్డు. తర్వాత సైడ్ కాలువలు లేవు. తర్వాత త్రాగునీటి సమస్య ఉంది. తర్వాత కరెంటు సమస్య కూడా, వీధి లైట్ల సమస్య ఉంది. ఇది ఎక్కడికి వెళ్తుంది? మరి ఎన్నో నిధులు ప్రభుత్వం నుండి ఎన్నో నిధులు వచ్చాయి. మరి ప్రభుత్వ అధికారులు ఎటువంటి మరి నిర్ణయాలు తీసుకోకుండా మా దగ్గరకు వచ్చి మంచి చెడ్డ అడగకుండా ఉన్నాం. మేము ఎందుకు చెందని వాళ్ళ ఉన్నాము. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పిఠాపురంలో కుమారపురం లోపల ఒక చిన్న గ్రామం ఉందని గుర్తించి మాకు న్యాయం చేస్తారని మరి కోరుకుంటున్నామండి. 6-7 కిలోమీటర్లు ఉంటుందండి. మాకు ఈ లోపల స్థలం ఇచ్చారండి. కుమరపురం లేఅవుట్ 2 అంటున్నారండి. ఈ లోపల స్థలాలు ఇచ్చారు. మాకు అక్కడ ఉండడానికి సొంత ఇల్లు లేక, సొంత ఇల్లు అనేది ప్రతి పేదవాడి కల కాబట్టి జగన్ గారు స్థలాలు ఇచ్చారు అని మేము ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం సార్. ఇల్లు అయితే స్టార్ట్ చేసాం కానీ ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ లోపలికి రావడానికి మేమైతే చాలా ఇబ్బందులు పడ్డామండి. రోడ్డు లేదండి, వాటర్ లేదండి. అప్పుడు మేము ఇల్లు కట్టుకునే టైంలో కట్టుకుని పంపులుండి ఆ పంపులతోటే బోర్ కొట్టించుకుని స్తోమత లేక చాలా ఇబ్బంది పడ్డామండి. ఏదో అలానే ఇల్లు కట్టుకున్నామంటే లోన్లు కూడా సరిగా రాలేదు సార్ మాకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అండి, ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టారండి. ఆ వాటర్ ట్యాంక్ కలెక్షన్ ఇవ్వలేదు సార్. మేము డైరెక్టర్ నేలలో వచ్చి భూమిలోంచి వచ్చి నీరే తాగుతున్నాం సార్. తాగుతుంటే దానివల్ల పిల్లలకి అత్తమాను జ్వరాలు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మాకు ట్యాంక్ కలెక్షన్ కూడా మాకు ఇవ్వలేదు సార్. మా సమస్య మీ ముందు చెప్పుకుందామని వచ్చామండి. మా సమస్య ఏంటంటే, మాకు ఇక్కడికి వచ్చి మేము 4 సంవత్సరాలు అవుతుంది. పిఠాపురం మండలం ఇక్కడ కుమరపురం గ్రామానికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి. కానీ ఇక్కడికి వచ్చి మేము ఉంటున్నాం, కానీ ఎందుకు ఉంటున్నామో బయట ప్రజలకి తెలియదు సార్, మీకు కూడా మేము ఎవరం కూడా తెలియదు సార్. మా సమస్య ఏంటంటే సార్, ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా సమస్య కొంచెం మీరు గ్రహించండి సార్. ఇక్కడ అంగన్వాడీ లేదు. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉందండి మాకు. గత సంవత్సరం గవర్నమెంట్లో ఏం చేయలేదండి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్ కట్టారండి కానీ దాని కలెక్షన్లు గట్రా ఏం కలపలేదండి. కలపకుండా డైరెక్ట్గా పైపులుగా కలిపేశారు. ఈ వాటర్ అంతా అదే తాగుతున్నాము. దానివల్ల మాకు అనేకమైన సమస్యలు వస్తున్నాయండి. మేము ఏ వాటర్ తాగాలన్నా 3 కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుందండి. ఆ నీళ్ళే బురదలాగున్నా ఎలాగున్నా ఆ నీళ్ళే తాగుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా దేవుళ్ళు అన్నీ చేసి పెడుతున్నారండి పిఠాపురానికి. మా గ్రామానికి మాత్రం ఒక మంచి డెవలప్మెంట్ మీరు చేయాలని మీరు ఆశిస్తున్నారు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఇంకా పాత వ్యవస్థలోనే నిద్రపోతున్నారండి. ఈ వ్యవస్థ అసలు మీరు పర్యటనలో వచ్చినప్పుడు మా ఊరికి వచ్చి మాత్రం మీరు ప్యూరిఫై వాటర్ ఇవన్నీ ఫిల్టర్ వాటర్ ఇవన్నీ అనేక గ్రామాలకు మీరు పెట్టిస్తారని మాట ఇచ్చారు. అలా మా గ్రామాలకు కూడా పెట్టిస్తారని ఆశిస్తున్నామండి. కరెంటు మాకు చాలా ఇబ్బంది పడుతున్నామండి. సీట్ మాటికి పోతుంది. అలాగే పవర్ గురించి చెప్తే మొత్తం ట్రాన్స్ఫరే పెట్టిపోయారండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ చిన్న ఆశ్చర్యంగా ట్రాన్స్ఫర్ వేసారండి. దాని గురించి ఈది రేట్లు కూడా మాకు సరిగా సేకరణ 6 నెలలకి అడగ్గా మొన్న వేసారండి. చేరిసగం లైట్లు వెళ్తే చేరిసగం లైట్లు వెళ్ళకండి. మాకు కరెంటు ఫెసిలిటీ కల్పిస్తారని కోరుతున్నామండి. గ్రామం ఉందని ఇప్పుడు దాకా ఎవరికి సాధారణంగా తెలదు.
కుమారపురం ఊళ్ళోకి లోన నివసిస్తున్న మాకు మాత్రం తప్పించి గత 3 సంవత్సరాలుగా ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నామండి. ఇక్కడికి వచ్చాము. వచ్చిన కాడి నుంచి ఇక్కడ